హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దినేష్ పంపించిన లొకేషన్ దగ్గరికైతే రోహిణి, విద్య ఇద్దరు కలిసి దినేష్ దగ్గరికైతే వస్తారు. ఏంటి రోహిణి ఇంత లేటుగా వచ్చావు? నేను నీ కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నానో తెలుసా నీకు అని దినేష్ అంటుంటే వెంటనే రోహిణి వచ్చేసి, ఎందుకు నన్ను ఊరికే డిస్టర్బ్ చేస్తున్నావు? నీకెంత ధైర్యం ఉంటే నాకే లొకేషన్ పంపిస్తావా? ఒకసారి జైలుకి పంపించాక కూడా నీకు ఇంకా బుద్ధి రాలేదా అని రోహిణి తిడుతూ ఉంటుంది దినేష్ని. ఎందుకు రోహిణి అంత టెన్షన్ పడుతున్నావు? నేను జైలు నుంచి తిరిగొచ్చానని మీ ఆయనకి ఎక్కడ నీ గురించి నిజం చెప్పేస్తానని భయపడుతున్నావా? నేను అలా చెప్పకుండా ఉండాలంటే నువ్వు నాకు ఒక చిన్న పని చేసి పెట్టాలి. అదేంటో చెప్పనా అని దినేష్ అంటూ ఉంటాడు. ఏంటో చెప్పు అని రోహిణి అడిగేసరికి, ఏం లేదు రోహిణి, ఈ మధ్య నాకు ఒక పెళ్లి సెట్ అయింది. పెళ్లి టయానికి నీ వల్ల నేను జైలుకి వెళ్ళాను కదా. పెళ్లి వాళ్ళంతా అడిగేసరికి సింగపూర్లో ఉన్నాను, చిన్న బిజినెస్ పని మీద వచ్చానని అబద్ధం చెప్పా రోహిణి. అదే నువ్వు మలేషియాలో ఉండేదని చెప్పావు కదా, అలానే నేను కూడా అబద్ధం చెప్పా రోహిణి. వాళ్ళకేమో నేను సింగపూర్లో బాగా సంపాదించానని అబద్ధం చెప్పాను. నీ వల్ల జైలుకి వెళ్ళడం వల్ల నా సంపాదన అంతా పోయింది. కాబట్టి నువ్వు నాకు 30 లక్షలు ఇస్తే నీ గురించి మనోజ్కి ఏం చెప్పను అని చెప్పేసి రోహిణినైతే బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు దినేష్. ఏంటి రోహిణి వీడు రియల్ ఎస్టేట్ బ్రోకర్లా మాట్లాడుతున్నాడు అని విద్య అంటూ ఉంటుంది దినేష్ని. ఇంకా దినేష్ ఏమో, చూడు రోహిణి, నువ్వు నాకు ఒక సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ 35 లక్షలు డబ్బు ఇస్తే మాత్రం నీ జోలికి రాను. నీ గురించి మనోజ్కు కూడా ఏం చెప్పను నేను. నువ్వెక్కడున్నా ఏం చేస్తున్నా నేను అస్సలు పట్టించుకోను. నాకు మాత్రం నేను చెప్పినంత క్యాష్ నువ్వు 2 నెలల్లో నాకు ఇచ్చేసేయాలని చెప్పేసి దినేష్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా రోహిణి, విద్య ఇద్దరు కలిసి, ఇప్పుడేం చేస్తావే, ఎలా చేస్తావే, వీడి బ్లాక్మెయిల్ నుంచి ఎలా తప్పించుకుంటావే అని చెప్పేసి విద్య అయితే అడుగుతూ ఉంటుంది రోహిణిని. రోహిణి అయితే ఇప్పుడేం చేయాలా అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా మీనా ఏమో గుణ దగ్గరికి వెళ్తుంది. రే గుణ, నీ వల్ల నా తమ్ముడు చెడిపోతున్నాడు, వాడికి దూరంగా ఉండని నీకెన్నిసార్లు చెప్పాను? ఒక రౌడీలా తయారయ్యాడు వాడు అని మీనా అయితే చాలా కోపంగా తిడుతుంది గుణాని. వెంటనే గుణ వచ్చేసి, నీ తమ్ముడేమన్నా చిన్నపిల్లాడు అనుకున్నావా? వాడికి సంపాదన మొదలైనప్పటి నుంచి అన్ని అలవాట్లు ఉన్నాయి అని గుణ అంటుంటే వెంటనే మీనా వచ్చేసి, ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు అని చెప్పేసి అంటూ ఉంటుంది. వెంటనే గుణ నోరు మూసుకొని పోవే అని చెప్పేసి చాలా కోపంగా అయితే మీనాతో మాట్లాడుతూ ఉంటాడు. మీనాకి చాలా కోపం వచ్చి గుణ చంప అయితే పగలు కొట్టేసింది. వెంటనే గుణ వచ్చేసి, నీకెంత ధైర్యం ఉంటే నన్నే కొడతావే, అవతలికి పో అని మీనానైతే నెట్టేస్తాడు. గుణ మీనా నెట్టేయడంతో మీనా అయితే కింద పడి దెబ్బ తగులుతుంది. వెంటనే బాలు రావడంతో మీనా ఏమైంది మీనా అనుకుంటూ అరుస్తూ ఉంటాడు. ఇంకా మీనాకి తలకి దెబ్బ తగిలి బ్లడ్ రావడంతో ఇంకా బాలు వచ్చేసి, నీకెంత ధైర్యం ఉంటే నా భార్య మీద చేసుకుంటావురా, ఈ చేతనే కదా నా భార్యని కొట్టావు అంటూ గుణ చేయి అయితే విడిచేస్తాడు బాలు. ఇంకా మీనా ఏమో, వదిలేయండి, వాడిని ఏం కొట్టకండి, వాడిని కొట్టినా పాములాగా పగపడతాడండి మన మీద, వాడిని వదిలేయండి అని మీనా అయితే అంటూ ఉంటుంది. సరే కానీ మీరెందుకండి ఇప్పుడు ఇక్కడికి వచ్చారు అని చెప్పేసి మీనా అడిగేసరికి, నువ్వు నిన్న రాజేష్ దగ్గరికి ఎందుకు వస్తున్నావు అని అడిగితే మీ మర్యాద కాపాడడానికి వస్తున్నాను అన్నావు కదా, ఇప్పుడు నేను కూడా నీ మర్యాద కాపాడడానికి ఇక్కడికి వచ్చాను అని చెప్పేసి బాలు అంటూ ఉంటాడు. అసలు నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అని బాలు అడిగేసరికి, వీడి వల్ల శివ చెడిపోతున్నాడండి అని చెప్పేసి మీనా అంటూ ఉంటుంది. అవును మరి, వాడు చాలా చిన్న పిల్లోడు, వాడిని ఒకరు చెడగొట్టడానికి. సరేరా హాస్పిటల్కి వెళ్దాం అంటూ మీనానైతే అక్కడి నుంచి తీసుకెళ్లిపోతాడు బాలు. ఇంకా ఇద్దరు కలిసి హాస్పిటల్కి వెళ్ళి మీనాకి అయితే ట్రీట్మెంట్ చేస్తాడు బాలు. తలకి కట్టు కట్టించుకోవడానికి మీనా అయితే రూమ్ లోకి వెళ్ళిపోతుంది. అప్పుడే మీనా వాళ్ళమ్మ ఫోన్ చేస్తుంది మీనాకి. ఇంకా ఫోన్ అయితే బాలు లిఫ్ట్ చేస్తాడు. అత్తయ్య చెప్పండి అని అడిగేసరికి, బాబు మీనా ఎక్కడుంది? అది నేను చెప్తాను, కానీ మీరు భయపడకూడదు, ఇప్పుడు మేము హాస్పిటల్లో ఉన్నామని చెప్పేసి బాలు అయితే చెప్తూ ఉంటాడు. ఇంకా మీనా వాళ్ళమ్మ, అయ్యో ఏమైందయ్యా, మీనాకి ఏమైంది అని చెప్పేసి చాలా కంగారుగా మాట్లాడుతూ ఉంటుంది. మీరేం కంగారు పడకండి, ఏం కాలేదు, ఆ గుణ దగ్గరికి వెళ్ళింది, వాడేమో మీనా నెట్టేశాడు, దాంతో మీనాకి తలకి దెబ్బ తగిలింది అత్తయ్య, అంతే, నేను చూసుకుంటా, మీరేం కంగారు పడకండి అని చెప్పేసి బాలు అయితే మాట్లాడుతూ ఉంటాడు. లేదు బాబు, హాస్పిటల్ ఎక్కడో చెప్పు, నేను వస్తాను అంటూ మీనా వాళ్ళ అమ్మ అయితే మాట్లాడుతూ ఉంటుంది. సరే అత్తయ్య రండి అని చెప్పేసి బాలు అయితే ఫోన్ పెట్టేశాడు. మా వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.